ఆహా! మట్టగడిసెల పులుసు. కానీ ఏ మాటకి ఆ మాటండి. చల్లటి సాయంత్రం వేడి వేడి పొగలొచ్చే అన్నంలో ఈ మట్టగడిసెల పులుసేసుకొని తింటే ఉంటదండి నా సామిరంగా. అనుకోకుండా బయటికెళ్తే నది పక్కన అప్పుడే పట్టని ఈ మట్టగడిసెలు అమ్ముతున్నారండి. కేజీ 230 చెప్పారు. వెంటనే తెచ్చేసా. విచిత్రం చూడండి. కూర ఎలా స్టార్ట్ చేశానో లేదో బయట వర్షం కూడా మొదలైపోయింది. ఈ మట్టగడిసెల్ని పాతకాలంలో వండినట్టు మంచి పులుసెట్టానండి. మీరు కూడా ఇలా వండి చూడండి. దొరికిందంటే అదిరిపోతది మరి. శుభ్రం చేసిన ఈ చిన్న చేపల్లో ఉప్పు, కారం, పసుపు, పులుసుకి సరిపోయేంత నూనేసి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకేసి బాగా కలిపి చింతపండు రసం కూడా వేసి ఇంకొకసారి దాకని అటు ఇటు తిప్పి పొయ్యి మీద పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడికించిన తర్వాత కమెంట్స్ ఓపెన్ చేశారంటే ఒక మసాలా ఉంటది. ఆ మసాలా ఇదేనండి. ఇది వేసేసి దాకని అటు ఇటు తిప్పి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసి కూర ఇంకో 10 నిమిషాల్లో దింపేయచ్చు అనంగా పచ్చిమిరకాయలు వేసి కూర దింపే ముందు కొత్తిమీర వేసి ఇంకొకసారి కలిపేసి దింపేయండి. అంతేనండి. గుమ్మగుమ్మలాడే పాతకాలం మట్టగిడసల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. మామూలుగా అయితే చేపల పులుసు చల్లారిన తర్వాత బాగుంటది కానీ హై బాబాయ్ మనం ఎక్కడ ఆగలుగుతామండి అంతసేపు. ఇక చూసుకోండి అప్పుడే వండిన వేడి వేడి పొగలొచ్చే అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని ఒక్క 2 ముద్దలు ఆస్వాదించి చేప ముక్కతో తింటే ఉంది చూడండి. మట్టగిడసలో మీకు దొరికినా దొరకపోయినా వేరే ఏ చేపతో అయినా సరే పులుసు ఎలా ఎట్టారంటే అదిరిపోతుంది అంతే. మరి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి.